సరే అపికల్చర్ అంటారు సార్ దగ్గరికి వస్తే ఇలా 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 అంటే కుట్టేస్తాయి అపికల్చర్ అంటారు సార్. దీంట్లో 3/10 కూలి ఈగ పోతీ ఈగ. మన రాణి ఈగ వచ్చేసి బాక్స్తో ఒకటి మాత్రమే ఉంటుంది. మన కూలి ఈగలు 4,000 నుంచి 5,000 దాకా ఉంటాయి. మన పోతీ ఈగలు అనేది 0 నుంచి 100 దాకా ఉంటాయి సార్. మనకి రాణి ఈగ ఏంటంటే వర్క్ వచ్చేసి ఎనీ టైము దాన్ని 2 సంవత్సరాలు బతికిస్తారు. ఆ 2 సంవత్సరాలలో ప్రతి ఒక్క రోజు గుడ్లు పెడతానే ఉంటుంది. ఎందుకంటే గుడ్లు పెడుతుందంటే రాణి ఈగ బాక్స్కి వచ్చి ఒకటే ఉంటుంది. మన కూలి ఈగ లైవ్ 42 రోజులు మాత్రమే బతికింది. అందుకని మన డే అనే వరకు వర్క్ చేస్తూనే ఉంటుంది రాణి ఈగ అనేది. అందుకని ఇప్పుడు కూలి ఈగలు వచ్చేసి ఎంట్రింగ్ సార్ ఇది ఈ ఎంట్రింగ్ నుంచి బయటికి ఈ ఎంట్రింగ్ నుంచి బయటకి 5 కిలోమీటర్ రేడియేషన్ వరకు తిరిగి వాటికి కావాల్సిన ఆహారం తెచ్చుకొని మళ్ళీ ఏ బాక్స్లో ఆ బాక్స్లకే వచ్చింది. పక్క బాక్స్లోకి కూడా వెళ్ళదు. ఒకవేళ పక్క బాక్స్ ఇప్పుడు మనం ఎంత జర్నీ తిరిగి మన ఇంటికి మనం ఎలా వెళ్తున్నామో అది ఇలాగ మాత్రమే వచ్చింది ఈ బాక్స్ మాత్రమే. ఒకవేళ పక్క బాక్స్కి వెళ్ళినా కూడా శత్రువులా భావించి చంపేసుకుంటా ఉంటాయి. ఒక్కరోజు రాణి గుడ్డు పెట్టిన తర్వాత మళ్ళీ 21 రోజుకి మళ్ళీ ఇంకొక పిగిలిద్ది. మన కోడిగుడ్డు సాయిస్తారు. మనకు ఒక రోజు కోడిగుడ్డు పెట్టిన తర్వాత మనం పొదిగేసిన తర్వాత 21 రోజుకి ఎలా పొద్దుతాయో ఇప్పుడు ఒక్కరోజు గుడ్డు పెట్టిన కానీ డే వరకు పొదుగుతానే ఉంటుంది. దాని మీద పొదిగి మళ్ళీ 21 రోజుకి మళ్ళీ పిల్ల పిగిలిద్ది. ఒక్క రాణికి ఎన్ని పిల్లలు చేయగలదు సార్? ఒక రోజు 2,000 గుడ్లు పెట్టిస్తారు. ఒక రోజుకి అది 2 సంవత్సరాల్లో గుడ్లు పెడతానే ఉంటుంది. అట్లా అనొద్దు, అట్లా అనకూడదు సార్. ఏ ఒక్క రోజు గుడ్లు పెట్టకపోయినా కూడా ఇన్ని వర్కర్ బీస్ ఉంటాయి. ఎందుకంటే వర్కర్ బీస్ లైఫ్ టైం తక్కువ కాబట్టి చంపేసుకొని మళ్ళీ కొత్తగా యంగ్ రాణిని పుట్టించుకుంటాయి సార్. ఇప్పుడు తన రాణి గుడ్డు పెట్టింది కదా, ఆ గుడ్డు పెట్టింది లార్వా బ్రూడ్ 3 రకాలు ఉంటుంది సార్. అది 3 ఇస్తే మనము మళ్ళీ అవి 42 రోజులకి మళ్ళీ ఇంకో కొత్త రాణి పుట్టించుకుంటాయి సార్. ఈ కూలి ఏగలే మనమేం పుట్టించేది ఏముండదు. అయ్యే కూలి ఏగలే పుట్టించుకుంటాయి. అది రాణి ఈగలు మీకు ఎక్కడ వస్తాయి? అదే సార్ ఇప్పుడు మనకి రాణి ఈగ ఒక గుడ్డు పెట్టింది కదా, ఒక గుడ్డు పెట్టిన తర్వాత డైలీ లార్వా బ్రూడ్ ఈ 3 ఇస్తే మళ్ళీ కొత్తగా ఈ కూలి ఏగలే ఇంకో రాణి ఈగను పుట్టించుకుంటాయి. అంటే సెల్స్ వేసుకుంటాయి. సెల్స్ వేసుకొని 42 రోజులకి గుడ్డు మళ్ళీ పిగిలిద్ది రాణి ఈగ. పిగిలిన తర్వాత దాన్ని 2వ రోజు 3వ రోజు పైకి ఆకాశంలోకి వెళ్ళి మీట్ అయ్యింది సార్. పోతీ ఈగ ఒక్కసారి మాత్రమే పనిచేసింది లైఫ్ టైంలో 2 సంవత్సరాల్లో. ఏంటంటే ఆకాశంలో రాణి ఈగతో పాటు ఏది బాగా హైట్గా ఎగిరిద్దో దాంతో మాత్రమే మీట్ అయింది. మీట్ అయినప్పటినే మన మొగ ఈగ చనిపోయింది. మీట్ అయినప్పటినే మళ్ళీ ఈ బాక్స్ అట్లా అంటే పడుతుంది. మళ్ళీ ఈ కూలి ఈగలు రాణి ఈగను తయారు చేసుకుంటాయి కదా, చంపేస్తాయి కదా. దేన్ని చంపేసేది? రాణి ఈగ సార్. రాణి ఈగ గుడ్లు పెడతాం. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒక్క రోజు గుడ్లు పెట్టకపోయినా కూడా చంపేసుకుంటాయి సార్. గుడ్లు పెట్టకపోతే చంపేస్తాయి, అన్ని కలిసి చంపేస్తాయి కానీ. అవును, కూలి ఈగలు అన్ని కలిపి. ఎందుకంటే మన కూలి ఈగ లైఫ్ టైం తక్కువ కాబట్టి 42 రోజుల్లో బతికింది కాబట్టి చంపేసుకుంటాయి. ఈ 42 రోజుల్లో ఒక స్పూన్ తేనె మాత్రమే సేకరిస్తాయి కూలి ఈగ. ఒక 42 రోజులు ఒక స్పూన్ తేనె సేకరించి చంపేసుకుంటాయి. అది కొట్టదుగా సార్. మనం ఇలా అంటే దాన్ని మనం చంపేస్తున్నాం భయంతో మనం అటాక్ చేస్తాయి సార్. మనం ఇప్పుడు హ్యాండ్లింగ్ చేసే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే నాకు ఒకటి కోమ్ కావాలి కదా సార్. కోమ్ దీంట్లో ఓపెన్ చేస్తాం కాబట్టి మీ దగ్గరికి వస్తే ఎలా అంటే కుట్టేస్తాయి కానీ అంతే ఏముండదు సార్. ఇదిగో సార్ కోమ్ సార్. ఇది అలా హనీ సార్. అదంతా హనీ. దాన్ని హనీ కోమ్ అంటారు. టేస్ట్ నాకండి చూస్తా. హనీ సార్ అదంతా సీల్. ఇది మనం ఈగలు దొంగతనం చేస్తామని ఇలా సీల్ వేసుకుంటాయి సార్. అన్నీ మనం దొంగతనం చేయకుండా ఇలా సీల్ వేస్తాయి. టేస్ట్ అండి మీరు. మనం దొంగతనం చేస్తున్నాం. ఏం చెప్పావా నువ్వు? కరెక్ట్ సార్. నేను గుడివాడలో ఒకటి ఉంది. ఫార్మింగ్ అనేది అందరి దగ్గర చాలా మంది దగ్గర ఉంది సార్. నేను మా తెనాలి ఏరియాలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మా తెనాలి ఏరియా వాళ్ళు సార్. ఇప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది కదా అది సార్. ఇది మనకి నాడాగూడి వెళ్ళే రూట్ సార్. అన్ని డూప్లికేట్ సార్. దేంట్లో పడుతుంది సార్? ఇప్పుడు ఇది అంతా హోల్లో తేనే ఉంది సార్. అవును. ఇది ఎలా మామూలుగా అయితే ఇలా ఉండదు. ఎగ్స్ అన్నదాన్ని పెట్టాలని ఇదల్లా హనీ సార్. ఇది ఇదంతా హనీయే. ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి మనకి
ఓన్లీ గుడ్లు మాత్రమే ఉపయోగించుకునేది. ఇక ఇవన్నీ సార్ పసుపుగా గుడ్లే సార్. పసుపు ఇవన్నీ ఫిల్లింగ్ ఇదంతా గుడ్లే. ఇక లోపల పెట్టి సార్ ఒక డైలీ అనేది ఈ హోల్స్ ఉన్నాయా, ఆ హోల్స్ లోపల పెట్టేది గుడ్డు. ఆ గుడ్డు పెట్టిన తర్వాత 3వ రోజుకి మనకి లార్వా లాగా తయారైంది సార్. తయారైన సార్ ఇది 7వ రోజుకి అలా తయారైంది సార్. ఇది ఇలా ఈ టైప్ లో 7వ రోజు నుంచి మళ్ళీ 21 రోజులు ఇలా గుడ్లు పొదుగుతానే ఉంటాయి సార్. ఇవి ఇప్పుడు తిరుగుతున్నాయంటే పొదుగుతున్నట్టే మళ్ళీ 21 రోజుకి దీంట్లో పిల్ల బయలుకి వచ్చారు. చూడండి సార్, పిల్ల కూడా చూపిస్తాను. ఇదిగోండి సార్, అప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు నువ్వు చనిపోయినట్టు సార్. ఇక అది దాని మీద పొదిగితే సూర్య మనకి కోడి మన గుడ్డు మీద పొదిగేసారు పిల్లలు పుట్టేది. ఇది అంతే సార్. గుడ్డు లెక్కేనా? అది గుడ్డు లెక్కే సార్. అదంతా గుడ్డు పగలగొట్టారు మీరు ఇప్పుడు. పగలగొట్టి సార్ చచ్చిపోయినట్టే. మీకు కావాలంటే కేజీ 1000 రూపాయలు సార్ కోసిస్తాం అంతే. మీరు ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఎవరైనా పంపించాం అనుకోండి మీ దగ్గరికి, ట్రైనింగ్ ఇస్తాం. మీకు కావాలి మేము ఒక రోజులోనే అంత ట్రైనింగ్ ఇచ్చేస్తాం. మీరు ఒక్క రోజులోనే అంత నేర్చుకోలేదు కదా సార్. అది మీకు 1 by 1 మొత్తం చూపిస్తూ నేర్పిస్తాం. 1 week అవుతుంది సార్. మన దగ్గర బాక్స్ కావాలన్నా ఇస్తాం సార్. బాక్స్ అది మాకు కావాలి. ఇంతకుముందు గుడివాడ బొబ్బిలికం లాగా నోటి పెట్టేసుకో.